హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మెంతికూర, ఉల్లాకు కట్ చేసి పెట్టుకున్నాను. కేజీ చేపలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో చింతపండు తీసుకొని నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా మెంతికూర కూడా వేసుకోండి. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ ఆగి ఈ వీడియోలో చూపించినట్టుగా చేయండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక గిన్నెలో తగినంత కారం తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చేప ముక్కలకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఈలోపు చింతపండు రసం చేసి పెట్టుకోండి. తర్వాత మూత తీసి చేసి పెట్టుకున్న చింతపండు రసం అందులో వేసుకొని ఒకసారి గిన్నెను అటు ఇటు అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. పులుసు వేడైన తర్వాత ఉప్పు కారం ఎలా ఉందో చూసుకొని తక్కువ పడితే వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీస్తే పులుసు దగ్గరగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.